ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో దీవాలి స్వీట్ రెసిపీ అయిన గులాబ్ జామున్ చేయబోతున్నాను. గులాబ్ జామే కదా, ఇది తెలియదు ఎవరికి అనుకుంటారా, కానీ స్వస్తిక్ గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా సూజీ రవ్వతో ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉండే సూజీ రవ్వతో అయితే తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ వరకు సూజీ రవ్వని తీసుకొని మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో అయితే సూజీ రవ్వని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఒక 10 మినిట్స్ నానబెట్టడం కోసం ఒక హాఫ్ కప్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని సూజీ రవ్వని పాలల్లో బాగా మిక్స్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి గులాబ్ జామున్కి ఎలా సాఫ్ట్నెస్ వస్తుందో దీనికి కూడా సూజీ రవ్వ కూడా సాఫ్ట్నెస్ రావడం కోసం మనం పాలని మిక్స్ చేసాము. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 బౌల్స్ తీసుకోండి, 2 గిన్నెలు తీసుకొని అందులో ఒక దాంట్లో పాలు వేసేసుకుందాము. ఏ బౌల్తో అయితే సూజీ రవ్వని తీసుకున్నానో అదే బౌల్తో ఒక గిన్నెలో పాలు, ఇంకొక గిన్నెలో షుగర్ వాటర్ కోసం వాటర్ పోసాను. ఈ విధంగా ఇప్పుడైతే బొంబాయి రవ్వని ఏ బౌల్తో అయితే సూజీ రవ్వని తీసుకున్నానో అదే బౌల్తో షుగర్ని కూడా తీసేసుకొని వాటర్లో వేసేసుకొని షుగర్ పూర్తిగా వాటర్లో కరిగేలాగా తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు తిప్పుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మనకి గులాబ్ జామున్కి కావాల్సిన సిరప్ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ఇందులో కావాలంటే కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఏది వేయలేదు, దీంతోనే ఇంకా షుగర్ వాటర్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గిన్నెలో వేసేసుకున్న పాలలు మరిగాయి. ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి మనకి గులాబ్ జామున్ తినేటప్పుడు టేస్ట్ అనేది ఉంటుంది. దానికోసం అయితే మనము కొబ్బరి పొడిని వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వని అయితే వేసేసుకుందాము. చాలా సాఫ్ట్గా అయిపోయింది, పాలతో మిక్స్ అయిపోయి. ఇంకా ఈ విధంగా మరుగుతున్న వాటర్లో అయితే మొత్తాన్ని వేసేసుకుందాము. ఈ సూజీ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మొత్తం ఉండలు కట్టకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడేటప్పుడు ఇంకా మనం ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేసేసుకొని ఇందులోనే పాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్లో ఉన్నటువంటి టేస్ట్నెస్ అనేది మనకి సూజీ రవ్వలో కావాలి. సో దానికోసం అయితే మనం ఈ పాల పొడి ఇంకా షుగర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఈ గిన్నెలో సరిపోలేదని ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం దగ్గర పడేలాగా తిప్పుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాలు అయితే బాగా తిప్పుకోవాలి. మనము ఈ విధంగా కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ పిండి మిశ్రమాన్ని వేసేసుకొని ఇప్పుడైతే ఇది చల్లారేలోపు షుగర్ వాటర్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. బౌల్లో అయితే వేసేసుకున్న షుగర్ వాటర్ అయితే షుగర్ కరిగిపోయింది, దగ్గర పడేసింది. స్టిక్నెస్ ఉందా లేదా దాన్ని చూసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి కొంచెం యాడ్ చేసేసుకుందాము. ఈ సూజీ రవ్వలో నెయ్యి యాడ్ చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే తయారు చేసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఈ విధంగానే మనకు కావాల్సిన షేప్లో అయితే వస్తాయి, ఇంకా లావుగా కూడా వస్తాయి. ఈ విధంగా మనము బేకింగ్ సోడా వేయకపోయినా సరే, ఎందుకంటే మనం వేసిన సూజీ రవ్వ అనేది కొంచెం పొంగుతుంది. ఈ విధంగా మనకైతే చాలానే వచ్చాయి గులాబ్ జామున్స్ అయితే. ఒక బౌల్ వరకు తీసుకున్నా సరే ఈ విధంగా రౌండ్గా అన్నిటిని అయితే తయారు చేసేసుకోవాలి. గులాబ్ జాములు అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇవి మునిగేంత ఆయిల్ని అయితే వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వీటిని యాడ్ చేసేసుకుందాం గులాబ్ జామున్ని. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ వేగే వరకు అసలు తిప్పకుండా ఉంచాలి. వెంటనే తిప్పినట్లయితే మనకి కింద అంటుకుంటుంది. సో దానికోసం అయితే విడిగా అయ్యే వరకు కొంచెం వేగిన తర్వాత మాత్రమే వీటిని తిప్పుకోవాలి. వేరే సైడ్ తిప్పేసుకొని ఈ విధంగా ఎర్రగా వేగే వరకు ఉంచేసుకొని ఇంకా ఈ విధంగా అయితే పూర్తిగా అన్ని వైపులా రెడ్ కలర్లో వేయించేసుకున్నాను. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసేసుకుందాము.
షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచిన తర్వాతనే తీసుకోవచ్చు. ఒక హాఫ్ డే అయితే ఇంకా బాగా పీల్చుకొని షుగర్ వాటర్ని బాగుంటుంది. కానీ మా పిల్లలు ఇది అయిపోయింది జస్ట్ వీడియో తీసుకుందాము అనే లోపనే వచ్చేసి ఒకటి కాకపోతే ఒకడు ఈ గులాబ్ జామున్ తీసేసుకొని తింటూనే ఉన్నారు. సరే వాళ్ళని ఎందుకు కాదనడంలే అని ఇచ్చేసాను. ఇంకా ఈ దివాళీకి మీ ఇంట్లో ఏ స్వీట్ రెసిపీ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.